హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బేస్మెంట్ అనేది. ఈ బేస్మెంట్ వేయడానికి మాకు ఎంత ఖర్చు అయింది అని చెప్పేసి నేనైతే చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ప్రజెంట్ మట్టి తోలించిన వరకు చూశారు కదా. సో ఈ మట్టి తోలించిన వరకు ఎంత ఖర్చు అయ్యింది, కింద పునాదులు తీసిన కాడ నుంచి ఇప్పుడు ప్రజెంట్ మట్టి తోలించిన వరకు ఎంత ఖర్చు అయ్యింది అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తాను. సో పూర్తి వరకు చూడండి, మీకు క్లారిటీగా సిమెంట్ బ్యాగ్స్ ఎన్ని పడ్డాయి, ఎంత ఖర్చు అయింది, ఇసుక ఎంత పడింది, ఎంత ఖర్చు అయింది. సో ఇలాంటి ప్రతిదానికి మెటీరియల్కి విడివిడిగా ఎంతెంత ఖర్చు అయ్యాయని చెప్తాను. అలాగే లేబర్ పనికి ఎంత ఖర్చు అయిందని కూడా చెప్తాను ఫ్రెండ్స్. సో పూర్తి వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే కొత్తగా చూస్తే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా కన్స్ట్రక్షన్ వీడియోస్ అయితే మన ఛానల్ అయితే ఉన్నాయి. కొత్తగా చూస్తే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏమాత్రం లేట్ చేయొద్దు ఫ్రెండ్స్, టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాము. ముందుగా కొలతల విషయం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కొలతల విషయానికి వచ్చినట్లయితే 34 అడుగులు పొడవు ఉంటుంది, 27 అడుగులు వెడల్పు అయితే ఉంటుంది. బేస్మెంట్ ఎత్తు 5 అడుగులు ఫ్రెండ్స్. సో బయట వైపు నార్మల్గా ఒక 4 అడుగులు అయితే వేసాము, లోపల 5 అడుగులు మాత్రమే. సో అలాగే దీంట్లో 9 పిల్లర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మెటీరియల్స్ కోసం అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ మెటీరియల్స్ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. స్టార్టింగ్ వచ్చేసి మనకి సిమెంట్ బ్యాగులు. ఈ సిమెంట్ బ్యాగులు మనకి స్టార్టింగ్ పునాదులు కాడ నుంచి తర్వాత ఇప్పుడు బ్రిక్ వర్క్ దాకా మనకి ఎన్ని బ్యాగులు పడ్డాయంటే 180 బ్యాగులు అయితే పడ్డాయి ఫ్రెండ్స్. ఈ 180 బ్యాగులు మనకి పునాదుల్లో వాడాము, తర్వాత వచ్చేసి ప్లింత్ బీముల్లోని, తర్వాత ఇటుక కట్టుబడిలోని, సో కాలమ్స్లో ప్రతి చోట కలిపి నేను చెప్తున్నాను. సో 380 రూపాయలు పడుతుంది ఒక్కొక్క బ్యాగు. సో ఆ ప్రకారం మనకి 180 బ్యాగులకి 68,400 రూపాయలు అయితే సిమెంట్ బ్యాగులు ఖర్చు అయితే అయ్యింది ఫ్రెండ్స్. సో సిమెంట్ బ్యాగులు ఖర్చు అయితే అది 180 బ్యాగుల వరకు అయితే పడ్డాయి సిమెంట్ బ్యాగులు అయితే. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, 180 బ్యాగులు పడ్డాయని. కరెక్ట్గా కలిపి చేస్తే వర్క్ అనేది ఖచ్చితంగా ఈ బ్యాగులు అయితే పడతాయి ఫ్రెండ్స్. సో కొన్ని చోట్ల ఏంటంటే కొంచెం బ్రిక్ వర్క్లో తక్కువగా వాడడం వల్ల కూడా కొన్ని చోట్ల తక్కువ అవుతుంది. అట్లాగే బేస్మెంట్లో వేయవలసిన దానికన్నా తక్కువ బ్యాగులు వాడినా సరే మీకు ఈ 180 బ్యాగులు ఇంకా తక్కువగానే పడతాయి. సో వాడి పర్ఫెక్ట్గా రేషియోని బట్టి వాడితే ఈ బ్యాగులు అయితే ఖచ్చితంగా అయితే మీకు పడతాయి ఫ్రెండ్స్. సో మనకి ఇది 180 బ్యాగుల సిమెంట్ ఖర్చు అయితే అయ్యింది దీనికి. తర్వాత వచ్చేసి ఇసుక విషయానికి వచ్చినట్లయితే మనకి 5.3 యూనిట్స్ అంటే 5 యూనిట్ల కన్నా కొంచెం ఎక్కువగానే పడింది సిమెంట్ బ్యాగ్స్ అనేవి, ఇసుక అనేది. అయితే ఫ్రెండ్స్, ఈ ఇసుక మనకి బయట యూనిట్ వచ్చేసి నార్మల్గా మనం ట్రాక్టర్లు తప్పుని తెప్పించుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే ఒక 5,500 ఆ విధంగా అవుతుంది. అదే మనకి లారీ పెట్టి తెప్పించుకున్నారనుకోండి, ఆ టైంలో తక్కువగానే అవుతుంది. సో ఆ ప్రకారం మనకి ఏంటంటే మొత్తం 5.3 యూనిట్లు కాబట్టి 4,600 యూనిట్ చొప్పున మాకైతే పడింది. సో టోటల్గా మనకి ఇసుక ఖర్చు వచ్చేసి 24,380 రూపాయలు ఏంటంటే ఇసుక ఖర్చు అయితే అయ్యింది ఫ్రెండ్స్. సో అది ఇసుక ఖర్చు. తర్వాత వచ్చేసి ఇటుకలు ఫ్రెండ్స్. ఈ ఇటుకల విషయానికి వచ్చినట్టయితే టోటల్గా మనకి బేస్మెంట్ ఎత్తు అనేది 5 అడుగులు అనుకున్నాం కదా. సో అయితే బయట లోపల రెండు వైపులా కలిపి మనకి 6,400 ఇటుకలు అయితే పడ్డాయి. నార్మల్గా మనకి 6,000 పడ్డాయి, ప్లస్ ఇంకొక 400 ఎక్స్ట్రా దేనికి వేసానంటే వేస్టేజ్ ఉంటుంది చూశారు కదా. నార్మల్గా ఇటుకలు తెచ్చినప్పుడు లేదంటే కట్టినప్పుడు అక్కడ వేస్టేజ్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి 400 ఇటుకలు సేఫ్టీ పర్పస్ కోసం అయితే వేయడం జరిగింది. సో 6,400 ఇటుకలు అయితే పడ్డాయి. మాకు ఇటుక వచ్చేసి 5.5 రూపాయలు అయితే పడుతుంది ఒక ఇటుక అనేది. సో ఆ ప్రకారం మనకి 6,400 ఇటుకలకి 5.5 రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే 35,200 రూపాయలు ఏంటంటే ఇటుకలు ఖర్చు అయితే అయింది ఫ్రెండ్స్. సో అది ఇటుకల ఖర్చు విషయానికి వచ్చేసి. తర్వాత వచ్చేసి అగ్రిగేట్స్ అంటే కంకర. 20 mm సైజ్ కంకర వాడతాం చూశారు కదా. సో ఆ ఈ కంకర అనేది మన స్టార్టింగ్ పునాదుల నుంచి తర్వాత కాలంలో వేసి దాకా సో టోటల్ ప్లింత్ బీములు ఇవన్నిటితో కలిపి అయితే నేను ఎక్కడైతే పెడుతున్నాను చూడండి. సో మనకి 4.5 యూనిట్లు ఏంటంటే కంకర అయితే పడింది ఫ్రెండ్స్. ఓన్లీ 20 mm మాత్రమే వాడాము ఇక్కడ. సో 40 mm అయితే ఎక్కడ వాడలేదు. కింద బేస్మెంట్ స్టార్టింగ్లో కూడా వేయలేదు, నార్మల్గా వేసేయడం జరిగింది. సో టోటల్గా 20 mm అగ్రిగేట్స్ వచ్చేసి 4.5 యూనిట్లు అయితే పడింది. నార్మల్గా మనకి ఒక యూనిట్ వచ్చేసి 2,600 రూపాయలు అయితే పడుతుంది. సో ఆ ప్రకారం మనకి 4.5 యూనిట్లకు వచ్చేసి 11,700 రూపాయలు ఏంటంటే కంకరకి అయితే అయ్యింది ఫ్రెండ్స్. సో అది కంకర విషయానికి వచ్చేసి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి స్టీల్ ఫ్రెండ్స్. స్టీల్ విషయానికి వచ్చినట్లయితే మనకి స్టీల్ 12 mm వాడాము, 8 mm వాడాము, 6 mm వాడాము. 12 mm వచ్చేసి మనకి 783 కేజీలు అయితే పడింది. 8 mm వచ్చేసి 203 కేజీలు అయితే పడింది. 6 mm వచ్చేసి 25 కేజీలు పడింది ఫ్రెండ్స్. మొత్తం మీద మనకి 1 టన్ను వరకు స్టీల్ అయితే అయ్యింది. సో ఈ స్టీల్ అనేది మనం ఎక్కడెక్కడ వాడతామంటే స్టార్టింగ్ పునాదుల్లో వాడతాం చూశారు కదా. సో పునాదుల్లో మ్యాట్లలోని, తర్వాత కాలం స్టీల్కి సంబంధించినవి, తర్వాత బయట వైపు మనకి ఒక 4 అడుగులు వెడల్పుతే ఏంటంటే ప్రహారీకి కట్టని చూశారు కదా. సో ఆ ప్రహారీకి సంబంధించిన పిల్లర్స్లోని సో టోటల్గా మనకి స్టీల్ విషయానికి వచ్చేసి 1,011 కేజీలు అయితే పడింది. సో 1,011 కేజీలు దగ్గరగా 1 టన్ను వరకు అయినట్టే ఫ్రెండ్స్. సో నార్మల్గా 1 కేజీ స్టీల్ వచ్చేసి మనకి 54 రూపాయలు అయితే పడుతుంది. సో 1,011 కేజీల ప్రకారం చూసుకున్నట్లయితే మొత్తం 54,000 రూపాయలు ఏంటంటే స్టీల్ ఖర్చు అయితే అయ్యింది ఫ్రెండ్స్. సో స్టీల్ విషయానికి వచ్చేసి 54,000 వరకు అయ్యింది. అయితే నేను దీంట్లో ట్రాన్స్పోర్టేషన్ అయితే కలపలేదు, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అనేది నేను విడిగా చెప్తాను మీకు. సో ఇది స్టీల్ విషయానికి వచ్చేసి. తర్వాత సాయిల్ అంటే మట్టి ఫ్రెండ్స్. మట్టి విషయానికి వచ్చేసి మనకి పునాదుల్లో మట్టి, తెల్ల మట్టి అనేది వేయడం జరిగింది చూశారు కదా. సో ఆ మట్టి అనేది మనకి మొత్తం కలిపి 23 యూనిట్లు అయితే పడింది ఫ్రెండ్స్.
టోటల్ వచ్చేసి బేస్మెంట్లో బయట అంతా కలిపి 23 యూనిట్లు. అయితే ఈ 23 యూనిట్లు మేము వచ్చేసి ఇక్కడ తెల్లమట్టి అయితే తోలించాము. ఒక యూనిట్ వచ్చేసి మనకి 2000 రూపాయలు అయితే పడుతుంది తెల్లమట్టి. అదే ఒకవేళ ఎర్రమట్టి తోలించుకున్నారనుకోండి మీరు 1000 రూపాయలు అవుతుంది ఒక యూనిట్ అనేది. మేము నార్మల్గా తెల్లమట్టి అయితే తోలించడం జరిగింది. సో 23 యూనిట్లకి మనకి 2000 రూపాయలు చొప్పున చూసుకున్నాం అనుకోండి ఒక యూనిట్ అనేది 46,000 రూపాయలు ఏంటంటే ఇసుక ఖర్చు అయితే అయ్యింది ఫ్రెండ్స్. మట్టి ఖర్చు అయితే అయ్యింది. సో అది మట్టి విషయానికి వచ్చేసి. తర్వాత వచ్చేసి కాంట్రాక్ట్ పనులు ఫ్రెండ్స్. కాంట్రాక్ట్ పనులు అంటే స్టార్టింగ్ డే మనకి మార్కింగ్ పెట్టిన కాడ నుంచి తర్వాత ఇటుక కట్టుబడి చుట్టూరు 5 అడుగులు ఇటుక కట్టుబడి కట్టడానికి మొత్తం అంతా కలిపి మనకి ఏంటంటే 75,000 రూపాయల వరకు లేబర్ కాంట్రాక్ట్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. దీంట్లో మనకి లేబర్ కాంట్రాక్ట్లో మనకి ఏం వస్తాయంటే స్టార్టింగ్ మార్కింగ్, తర్వాత గుంతలు తవ్వించడం, తర్వాత గుంతల మీద మనకి ఫుటింగ్స్ అంతా కాంక్రీట్ అంతా వేసిన తర్వాత గుంతల మీద ఇసుక ఫిల్ చేయించడము, తర్వాత ప్లింత్ బీములు కాంక్రీట్ వేయడము. సో టోటల్ ఏటీజెడ్ ఎప్పుడు ఇటుకలు కట్టుబడి కట్టినంత వరకు మనకి 75,000 రూపాయలు ఏంటంటే లేబర్ కాంట్రాక్ట్ పని అయితే అయ్యింది. ఈ లేబర్ కాంట్రాక్ట్లోనే మేస్త్రి హెల్పర్లో అన్నిటితో కలిపి అయితే రాయడం జరిగింది. సో లేబర్ కాంట్రాక్ట్ వచ్చేసి 75,000 రూపాయలు ఫ్రెండ్స్. సో అది తర్వాత వచ్చేసి సెంటరింగ్కి మనకి ప్రత్యేకంగా ఒక 5,000 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. సో ఆ సెంటరింగ్కి అద్దె అయితే ఉంటుంది మనకి. సో ప్రత్యేకంగా మనకి 5,000 రూపాయలు ఏంటంటే సెంటరింగ్ పనికి అయితే అవుతాయి. కోలం డబ్బాలు దీట్లకి గట్ట కలుపుకొని ఒక 5,000 రూపాయలు సెంటరింగ్ అయితే అవుతాయి. సో అది తర్వాత సాయిల్ ఫిల్లింగ్ అంటే మనకి మట్టి పునాదుల్లో వేస్తాం చూశారు కదా. సో పునాదిలో నార్మల్గా మట్టి మీరు డైరెక్ట్గానే వేయచ్చు, లేదంటే జేసీబీ ద్వారానే చూసుకోవచ్చు. సో ఆ ప్రకారం ఎలా చూసుకున్నా సరే పునాదిలో మనం మట్టి వేయడానికి ఒక 10,000 రూపాయలు అయితే ఖర్చు అయితే అయ్యింది. సో పునాదిలో మట్టి ఫిల్ చేయడానికి ఏంటంటే 10,000 రూపాయలు. తర్వాత ఫ్రెండ్స్ మనం ఇల్లు ఎప్పుడు మొదలెట్టినా సరే ఖచ్చితంగా చిల్లర పనులు అయితే అవుతాయి. సో ఆ పనులు ఎలా అంటే టిఫిన్లు కానీ భోజనాలు కానీ సో చెప్పలేము, కొన్ని చోట్ల ఏ విధంగా పడితే ఆ విధంగా మనీ అయితే అవుతుంది. సో దానికి 10,000 ఎక్స్ట్రా అమౌంట్ అయితే చిల్లర పనులకి అయితే పెట్టుకోవాలి దానికి. సో ఆ విధంగా 10,000 దానికైతే రాయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనకి మెటీరియల్స్కి ఎంతెంత ఖర్చులు అయ్యాయి, అలాగే లేబర్స్కి అనేది ఎంతెంత ఖర్చు అయ్యింది అని చెప్పేసి విడివిడిగా అయితే చూసాం. ఇప్పుడు మనకి మొత్తం మెటీరియల్కి ఎంత అయింది, అట్లాగే లేబర్ పనికి టోటల్గా ఎంత ఖర్చు అయింది అని అయితే చెప్తాను చూడండి. సో మెటీరియల్స్కి వచ్చేసి మనకి 2,40,000 రూపాయలు అయితే అయింది ఫ్రెండ్స్. మెటీరియల్ విషయానికి వచ్చేసి అంటే సిమెంట్ బ్యాగులు, ఇటుకలు, తర్వాత స్టీలు, ఈ టోటల్ మెటీరియల్స్ అంతా కలిపి 2,40,000 అయితే అయ్యింది. తర్వాత లేబర్ పని అంటే లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చాము, తర్వాత సెంటరింగ్ ఇచ్చాము, సాయిల్ ఫిల్లింగ్ అంటే ఇసుక అంతా మనకి మట్టం చూశారు కదా అదంతా ఫిల్ చేయడానికి. సో దీనికి వచ్చేసి మనకి 90,000 రూపాయలు అయితే పడింది ఫ్రెండ్స్. 90,000 ఎలాగంటే లేబర్ కాంట్రాక్ట్ వచ్చేసి 75,000, సెంటరింగ్ 5,000, సాయిల్ ఫిల్లింగ్ వచ్చేసి 10,000. సో ఆ ప్రకారం 90,000 ఏంటంటే ఈ లేబర్ కాంట్రాక్ట్ టోటల్ కలిపి మనకి ఏంటంటే 90,000 దానికైతే అయింది ఫ్రెండ్స్. సో అది ఇప్పటి వరకు మనకి ఏంటంటే మెటీరియల్స్ ఎంత వచ్చాయి, లేబర్స్ ఎంత వచ్చాయి అయితే తెలిసింది కదా. సో ఈ అమౌంట్ మనకి టోటల్ కలిపి చూసుకున్నట్లయితే 3,30,000 రూపాయలు అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మీరు ఇదే అమౌంట్ అవుతుంది అని చెప్పేసి వర్క్లో అయితే దిక్కకూడదు. దేనికి అలా చెప్తున్నా అంటే ఒక్కొక్కసారి మనకి అనుకున్న కాస్ట్ మీద కొంచెం ఎక్కువగానే అవుతూ ఉంటుంది. సో తక్కువ అయితే పర్లేదు, కొంచెం ఎక్కువగా అవ్వకూడదు కదా. సో దాన్ని బేస్ చేసుకోండి ఒక 10% ఎక్స్ట్రాగా అయితే పెట్టుకోవాలి. సో 10% ఎక్స్ట్రా అమౌంట్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో టోటల్గా మనం 10% ఎక్స్ట్రా చూసుకున్నట్లయితే 3,40,000 రూపాయలు ఏంటంటే ఇప్పుడు ఈ 34 అడుగులు పొడవు 27 అడుగులు వెడల్పులో సైడ్లో ఉన్న దాంట్లోకి బేస్మెంట్ వేయడానికి ఆ కాస్ట్ అయితే అయ్యింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు. సో ఇంతే అమౌంట్ అవుతుందా భయ్యా, మనకి ఇదే కొలతలతో బేస్మెంట్ అనేది ఉంది అని చెప్పేసి అయితే ఒక డౌట్ అయితే వస్తుంది. సో ఇంచుమించు ఇదే విధంగా అవుతుంది తప్ప మీకు ఒక 10,000 లేదంటే 10,000 అయితే కాదు, ఒక 20,000 అటు ఇటుగా అవుతుంది తప్ప మరీ మీకు ఒక 70,000 80,000 డిఫరెన్స్ అయితే ఉండదు. సో 2 సెంట్లలో ఇంచుమించు ఇదే కాస్ట్ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ వచ్చేసి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.